హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో అయితే గులాబీ మొక్క గురించి చూపిస్తాను నేనైతే. గోరింటాకు చూసారా? రాంగానే పలకరిస్తుందండి గార్డెన్‌లోకి. చాలా చక్కగా పెరిగింది. సన్నజాజులైతే సాయంత్రం కోయడం వదిలేసామంటే అసలు చెట్టు నిండా విరపూసే ఉంటాయండి. చాలా ఆనందం వేస్తది వీటిని చూడంగానే. గులాబీ మొక్క అయితే ఉందని చెప్పాను గదా! అస్సలకి చెట్టు నిండా మొగ్గలేనండి. ఎప్పుడు చూసినా వస్తానే ఉంటాయి. పేనుబంకయితే పట్టిందండి. అందుకని బూడిదైతే చల్లాను. బూడిద చల్లడం వల్ల కొంచెం వాటి నుంచి మొక్కయితే రిలీఫ్ అవుతుంది. ఆ పురుగు నుంచి కాపాడుకుంటాం మనము. చూసారా? ఈ పువ్వు చూసారా ఎంత బావుందో? వైట్‌గా వచ్చింది గదా! వైటు, పింకు కలిసి చాలా బావుంది. ఇలా తీసేసుకున్న పువ్వు ఎంత అందంగా ఉంటుందో మళ్ళీ ఇప్పుడు ఇంకొక పువ్వు చూపిస్తాను మీకు. నిజంగా ఈ పువ్వు చూసారా? ఎంత నిండుగా ఉందో చాలా చక్కగా ఉంది గదండీ పువ్వు. కలర్ అయితేను చాలా బాగా వచ్చేసింది. నిండు పింక్ అండి. నాకైతే చాలా ఆనందం వేస్తది. 2 మొక్కలు అనుకుంటారేమో కాదు. ఒకటే మొక్క 2 కలర్స్ అయితే వస్తాయి. మన గార్డెన్ ఈ గులాబీ ప్రత్యేకత అదేనండి. నాకు తెచ్చి నాటిన దగ్గర నుంచి పూలు ఇస్తూనే ఉందండి. ఇన్ని మొక్కల్లో కాను ఈ గులాబీ అయితే చాలా పువ్వులైతే నాకైతే ఇవ్వడం జరిగింది నాకు. చాలా హ్యాపీ అనిపిస్తది. చూసారా నిండు వైటు, పింకు ఇంకేం కావాలండి మనకి ఒక్క మొక్క నుంచి 2 పువ్వులు రావడం. రేపు ఎలా ఉందో కూడా ఈ వీడియోలో అయితే కలిపి చూపిస్తాను నేను. ఈ మొక్కకి ఏమిస్తున్నాననేది లాస్ట్‌లో కూడా నేనైతే చెప్తాను. మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే తులసి మొక్కలు వేశాను. అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. మొక్కయితే నేను నేలలోనే పెట్టాను. అసలు ఎంత చక్కగా ఉందోనో అసలకి. తులసి అయితే ఒక్కటే మొక్క తెచ్చి వేశానండి. ఎన్ని పువ్వులిచ్చింది. అసలు పూలంటున్నాను సారీ. ఎన్ని తులసి మొక్కలయ్యాయో అసలకి చాలా హ్యాపీ అనిపిస్తది నాకైతే తులసి మొక్కను చూసి. ఒక్క మొక్క నుంచి ఎన్ని మొక్కలో చేసుకున్నాను నేను తులసి మొక్కలు. ఎక్కడంటే అక్కడ పడి అవే మొలిచాయి. అసలకి నిన్న ఎలా ఉంది అనేది కూడా నేనైతే చూపిస్తాను. అసలకి ఎన్ని చూసారా? ఈ తులసి విత్తనాలు మళ్ళీ మనం తీసేసుకొని చక్కగా నీళ్ళలో ఆరబెట్టుకొని కొంచెం ఎండ తగిలేటట్టు చల్లితే మళ్ళీ మొక్కలైతే తయారైపోతాయి. చూసారా? బంతులు ఎంత బాగా వచ్చున్నాయో. ఉమ్మితి చెట్టు కూడా పడి మొలిచిందండి. శివారాధనకి ఆ పూలైతే పెడతారు. మన గార్డెన్ ఎప్పుడు ఇలా పచ్చగానే ఉంటుంది. ఇప్పుడైతే చూసారా? ఈ పువ్వు నిన్న చూసినప్పుడు ఎలా ఉందండి? వైట్‌గా ఉంది గదా! ఈరోజు వీడియోలో కలిపాను చూసారా? ఇలా వస్తది. ఒకరోజు గడిచిన తర్వాత పువ్వు ఇలా మారి మళ్ళీ నిండు పింక్‌కైతే ఇలా వచ్చేస్తది. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చిద్ది. ఈ మొక్కకి ప్రత్యేకంగా నేనేమిస్తున్నానని చెప్తానన్నాను గదా! అసలకి ఏమి ఇవ్వనండి ఈ మొక్కకైతే నేను. కనీసం నీళ్ళు మాత్రమే అన్ని మొక్కలకి ఎలా అయితే ఇస్తానో అలాగే ఈ మొక్కకైతే నీళ్ళే ఇస్తాను. లిక్విడ్ కూడా తక్కువే అన్ని మొక్కల కన్నా ఇవ్వడం. పోయినసారి ఎండాకాలం మొత్తం వాడిపోయి మళ్ళీ ఇగుర్లయితే స్టార్ట్ అయ్యాయి. నేను లిక్విడ్ చేశాను. తర్వాత వీడియోలో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.